డెలివరీ బాయ్ ఫస్ట్ ఆర్డర్. ఇంతటితో స్టార్ట్. ఆర్డర్ యాక్సెప్ట్ అయింది. హ్యాపీగా జాలీగా రైడు వేరా, టమాటో స్పిండిగి ర్యాపిడో లేరా. ఒరే మామా, నీతో వచ్చాను రా ఈరోజు. ఎందుకో చెప్పనా, నెలకి ఒక 50-60 వేలు సంపాదిస్తున్నావంటగా. నేను కూడా అట్టనే సంపాదించేస్తారా? నాకు వచ్చే ఈ ఉద్యోగంలో 10-15 వేలు ఒక పక్కకు రావట్లేదు మామా. నీది రైడ్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ సంపాదిస్తున్నావంటగా. ఏంటి మామ అంటున్నావు? నేను వచ్చాను కదా ఇప్పుడే, చూద్దాంలే. నువ్వు చెప్తున్నావు కదా చేయలేను అది ఇది అని. నేను ఇప్పుడు చూస్తున్నానుగా. ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసావుగా, ఎట్టుంటుందో నేను చూస్తాగా. ఏసీలో కూర్చొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, బయట తిరిగి పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది వృత్తి, అతని స్టేటస్ కాదు. ఈ రోజుల్లో చాలామంది డబ్బు గల్లోళ్ళు కూడా రైడర్ ఒక ప్యాషనేట్గా చేస్తున్నారు. పొట్టకుట్టికి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం ఒకటే ఆలోచించాలండి, మన ఇంటికి వచ్చిన వ్యక్తికి కనీసం వాటర్ అనేది ఇస్తాంగా. అది కరువు అయిపోయిందండి ఇప్పుడు సమాజంలో. కనీసం వాటర్ ఇవ్వచ్చు కదండి. ఎన్నో షాపులు బయట చలివేంద్రం అని చెప్పి ఎండాకాలం కుండలు పెడతారు, ఎంతోమంది తాగుతూనే ఉంటారు. అలాంటిది ఈ ఎండలో డెలివరీ బాయ్ వచ్చి మనకు ఆర్డర్ ఇస్తే మనం కనీసం ఒక్క గ్లాస్ వాటర్ ఇవ్వలేమా అండి? అడగలేమా? కనీసం అడిగితే ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి. ఇతను ఎంత దూరం తిరుగుతున్నాడు ఒక్క ఆర్డర్ కోసం. చాలా బాధగా అనిపిస్తుందండి. అతను ర్యాపిడో ఆర్డర్ ఆన్ చేసుకొని ప్లస్ ఈ జొమాటో ఆర్డర్ ఆన్ చేసుకొని ఇలా 2 ఆర్డర్ల కోసం ఇలా ఉన్నాడండి. అతి కష్టం మీద ఇలా వెళ్తూ ఉండగా ఎలాగో అలాగా రెస్టారెంట్కి చేరుకున్న వెంటనే ఏమన్నా మనకు ఆర్డర్ ఇస్తున్నారా అంటే అది ఇవ్వట్లేదు. వెయిటింగ్ ఉండాల్సి వస్తుంది. ఎంత వెయిటింగ్ ఉంటుందో గెస్ చేయగలరా మీరు? గెస్ చేస్తే ఈ లోపల కామెంట్లో పెట్టండి. ఈ కష్టం మీకు అర్థమవుతుంటే ఒక లైక్ చేయండి. కనీసం ఆ హోటల్ కాడ కూర్చునేదానికి కూడా ప్లేస్ ఉండదండి. అంటిల్ ఆ ఆర్డర్ వచ్చేదాకా ఈ డెలివరీ పార్ట్నర్స్ బయటే వెయిట్ చేయాలి. మరి ఆ ఎండలో అయితే ఎంత దారుణంగా ఉంటుందంటే అర్థం చేసుకోండి. సరే, ఎట్టకేలకు ఇంత టయానికి ఆర్డర్ తీసుకొని కస్టమర్ హౌస్ దగ్గరికి ఈ ట్రాఫిక్లో ఎండలో, ఇప్పుడుండే ఎండలు ఎలా ఉన్నాయి బయట, మనం 12కి వస్తే చూడండి. నేను ఇప్పుడు ఈ టైం వచ్చేసి 1:30 ఆ టైం అయి ఉంటుంది, మధ్యాహ్నం. భయంకరమైన ఎండ ఉందండి. చాలా కష్టంగా ఉన్నిందండి. నేను బైక్ వెనక్కి కూర్చొని ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకే చాలా కష్టం అనిపించింది. మరి ఆ బ్రో ఈ రోజుకి ఇలాగా 20 ఆర్డర్ల నుంచి 30 ఆర్డర్ల వరకు చేస్తారంట. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు అని అంటే ఇతను చేసే పని వల్ల కాదు, కానీ ఇతనికి కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వట్లేదు అనేది అతను చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. కనీసం ఒక రిసీవింగ్లో కనీసం వాటర్ తీసుకుంటావా అని కూడా అడగలేదంట ఇప్పటి వరకు ఎవరు ఇతని. అది నాకు చాలా బాధ అనిపించింది. కొంచెం అర్థం చేసుకోండి, వాళ్ళు మనలాగా మనుషులు కదా. సో ఆఫర్ చేస్తే పోయేదేం లేదు కదా. చూడండి ఈ బ్రో అంటే జస్ట్ నేను ఇది ఒక వీడియో లాగా తీసాను. లాస్ట్ లో కొంచెం మీకు అంటే అర్థమవుతుంది ఎలా ఉంటుందో సిచ్యువేషన్. బైక్ లో క్యారీ చేస్తారు వాటర్, బట్ ఇన్ సపోజ్ వాటర్ కనుక అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ నగరంలో అయినా కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కనీసం ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యేటప్పటికి మినిమం 30 మినిట్స్ నుంచి 1 అవర్, అరౌండ్ 1 అవర్ 10 మినిట్స్ వరకు పడుతుంది, బేస్డ్ అండ్ లొకేషన్ బట్టి. చూడండి ఇక్కడ ఈ పార్ట్నరు ఇంత అంటే ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి అరౌండ్ 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ పట్టుంటుంది ఒక డెలివరీ ఇవ్వడానికి. అతి కష్టం మీద మొత్తానికైతే లొకేషన్ చేరుకున్నాడు ఆర్డర్ తీసుకొని. అప్పటికి మేబీ చూడండి దాహంతో అల్లమటిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇలాగా హడావిడిగా ఎక్కడ లేట్ అయితే మళ్ళీ రేటింగ్ పోతుందేమో భయంతో ఎంత హడావిడిగా హరిబెరిగా చూడండి ఎంత త్వరగా వెళ్తా ఉన్నాడో. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే
అతను అలా వెళ్ళినప్పుడు కనీసం కొంచెమైనా వాటర్ ఆఫర్ చేస్తుంటే బాగుండేది. చూడండి ఎంత నీరసంగా కిందకి దిగుతున్నాడో. కొంచెం బాధ అనిపిస్తుంది నాకే. ఇప్పటి వరకు నాకు అనిపించలేదు ఇలా ఇవ్వాలి అని ఇతను చెప్పేంత వరకు ఎవరు ఇవ్వలేదని నేను కూడా తప్పే కదా చేశాను అనిపించింది. కానీ చూడండి ఇతను ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. టయానికి ఇతని కాడ వాటర్ కూడా లేవండి. అది చాలా బాధాకరమైన విషయం. చూడండి మళ్ళీ వెంటనే ఆర్డర్ కోసం చూస్తున్నాడు. అప్పుడే ఆ దాహం గుర్తొచ్చింది. వాటర్ తాగడానికి తీస్తే బాటిల్ ఖాళీ అయిపోయి ఉంది. ఎందుకు? అప్పటికే ఎండ ఎక్కువగా ఉంది. అప్పటికి ఏదన్నా ఒక బొట్టు పడుతుందేమో ట్రై చేశాడు. అక్కడేం వచ్చినట్టుగా లేదు. ఆ బాటిల్లో వాటర్ చుక్క కూడా లేదు. సరేలేండి, ఈసారి నుంచైనా కొంచెం ఆలోచించండి. మీ ఇంటికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు కనీసం వాటర్ ఆఫర్ చేద్దామని. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్